ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. మాటకు ప్రామాణికత ఉంది. వ్యక్తి సచ్చీలుడైతే మాటకు విలువిస్తాడు. దానికి కట్టుబడి ఉండటం ప్రాణం కన్నా ప్రధానమని భావిస్తాడు. జూదంలో ఓడిన ధర్మరాజు రాజ్యాన్ని, సమస్త సంపదను కోల్పోవడమే కాక ప్రియమైన సోదరులను, ప్రాణంతో సమానమైన భార్యను కూడా ఓడిపోతాడు. తనకు వచ్చిన కళ ఆధారంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి నుండి రాజ్యాధికారంతో పాటు సమస్త సంపదను బాకీగా వసూలు చేయాలనుకుంటాడు. సప్రవృత్తాంతాన్ని అంగీకరించి హరిశ్చంద్రుడు రాజ్యాధికారాన్ని మహర్షికి అప్పచెప్పాడు. జీవితాంతం కష్టాల వరదను ఎదుర్కొన్నాడు. అయినా సంకల్ప శక్తితో కీర్తిని పొందాడు. సంకల్పం అంటే కేవలం ఒక పదం కాదు. అది మనసులో మనం మననం చేసుకునేది కావచ్చు. నలుగురికి తెలిసేలా బయటకు ఉచ్చరించేదే కావచ్చు. దానికి అమూల్యమైన శక్తి ఉంది. సంకల్పం చెప్పుకొని ఒక పవిత్ర కార్యానికి ఉద్యుక్తమవుతాం. అనుకున్నంత మాత్రాన జరుగుతాయా? సంకల్పాలకు విలువేముంది అని విమర్శించవచ్చు. కానీ మన పురాణ ఇతిహాసాలు, చరిత్రను పరిశీలిస్తే సంకల్పానికి ఎంతో శక్తి ఉందని అర్థమవుతుంది. భగవంతుడు సంకల్పం మేరకే సమస్త సృష్టి జరిగింది. సూర్యచంద్రుల నియమం తప్పకుండా ప్రపంచాన్ని వెలిగిస్తున్నారు. అలాగే విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం, మంచి ఉద్యోగాలు సాధించడం దాకా బలమైన సంకల్పాలు చేసుకోవాలి. సంకల్పాలు దృఢంగా ఉన్నప్పుడు ఆచరణకు కావలసిన ప్రేరణ దానికదే అంది వస్తుంది. మంచి సంకల్పాలు సానుకూల శక్తికి కేంద్రాలు. సత్సంకల్పంతో మనసు మంగళకరమై వినూత్నమైన పరిమళంతో శోభిస్తుంది. మనసులో ఆరోగ్యకరమైన ఆలోచనల వల్ల శరీరానికి మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. మంచి సంకల్పానికి ధ్యానంలోనూ ప్రాధాన్యం ఉంది. సృష్టికి మూలం నుంచి ప్రవహించే పవిత్ర దివ్య శక్తి తన రోగాన్ని నయం చేస్తుందని బలమైన సంకల్పం, విశ్వాసం వైద్యుల చికిత్సకు తోడైతే ఆ రోగి త్వరగా కోలుకుంటాడు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా జీవితం ఆనందంగా కొనసాగుతుంది వంటి బలమైన సానుకూల సంకల్పాలు వ్యక్తిగత ప్రగతికి కేంద్రాలు. ఆచరణ సంకల్పానికి, సహజ అనుబంధానికి శోభిస్తుంది. మంచి సంకల్పాలు చెప్పుకోవడం, వాటిని విశ్వసించడం, ఆచరించడం వ్యక్తి శ్రేయస్సుకు, కుటుంబ శ్రేయస్సుకు, సమాజ శ్రేయస్సుకు ఎంతో అవసరం. ఈ విధంగా అందరూ మంచి సంకల్పం చేసుకుని ఉన్నతంగా ఎదగాలి. జై శ్రీమన్నారాయణ.